नमस्कार, मायामावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। शिक्षक एमएलसी चुनाव में भाजपा उम्मीदवार मलका कोमरैया की जीत पर आदिलाबाद में पार्टी कार्यकर्ताओं ने जश्न मनाया। स्थानिक विधायक चौक पर पटाखे फोड़े गए। इस अवसर पर नेताओं ने मिठाइयां बांटी। पार्टी नगर अध्यक्ष ने कहा है कि कोमरैया को जिताने के लिए शिक्षक जगत को धन्यवाद दिया। उन्होंने कहा है कि आगामी स्थानीय चुनाव में भी भाजपा का परचम लहराना तय है। జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయం చేకూరుస్తుంది। ఈ విజయం ఉపాధ్యాయులు తెలంగాణలో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లో కంటే ఇదొక భిన్నమైన ఎన్నిక। ఒక మేధావి ఒక ఉపాధ్యాయులు ఒక ఓటు 100 ఓట్లతోటి సమానం। అటువంటి ఒక ఉపాధ్యాయుని ఓటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన మల్కా కొమరయ్య గారికి బలపరిచి తనని ఈరోజు తనకు విజయం అందించారు। తెలంగాణలో ఉపాధ్యాయులు ఒక మేధావి సంస్థకు సంబంధించిన వాళ్ళు। తెలంగాణలో ఓటర్లైన ప్రతి ఒక్కరికి కూడా ఇదొక సూచనగా అందించారు ఉపాధ్యాయులు। ఒక మేధావి సంస్థనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెల్లవు, అవి కాంగ్రెస్ పార్టీ కావు, అవి చేయలేరు అని చెప్పేసి మేధావి సంస్థ ఈరోజు తీర్పునిచ్చింది। ఇటువంటి తీర్పు మరెన్నో వచ్చేటి ఉన్నాయి। రానున్న కాలంలో ప్రతి ఒక్క మేధావి ఈరోజు ఓటర్కి ఒక సూచన ఇచ్చారు। కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఈ ఓటు రూపంలో మల్కా కొమరయ్య గారిని గెలిపించి బీజేపీ అభ్యర్థిని బలపరిచి విజయాన్ని అందించినందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి పేరు పేరున నమస్కారాలు। మరియు జాతీయ అధ్యక్షత వహిస్తున్న మా చంద్రశేఖర్ జీ గారికి మరియు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మరియు బండి సంజయ్ గారు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరి యొక్క సూచన మేరకు ఈ విజయాన్ని మేము అందుకున్నాము। ఈ విజయము ప్రతి ఒక్క కార్యకర్త అనుసరించి పార్టీ సూచనలు అనుసరించి చేసిన విజయం ఇది। దీనికి గాను ప్రతి ఒక్క కార్యకర్త వారి యొక్క కష్టానికి ఈరోజు విజయం వచ్చింది। రానున్న మున్సిపల్ మరియు జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లో మరీ వ్యూహాత్మకంగా మనము కలిసికట్టున పోరాడదాం। విడివిడిగా కాకుండా కలిసికట్టున పోరాడితేనే ఇటువంటి విజయాలు అనేవి దక్కుతాయని చెప్పేసి కోరుకుంటూ